రెండేళ్ల పాలనపై ఏ లోపాలను మీరు ఐడెంటిఫై చేశారు? రేపు మీ అధినేత ఇచ్చిన పిలుపుని ప్రజల్లో ఎలా తీసుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయవంతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సిద్ధమైనాయని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుచేతంటే గత 5 ఏళ్ల కాలం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన ఈదర్ ఇన్ వెల్ఫేర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కానీ వన్ థింగ్ వీ ఫెయిల్డ్ ఏంటంటే వాటన్నింటినీ ప్రజలకు చేరువ చేయడంలో మేమైతే విఫలమయ్యాం. ఆ రోజు దాన్ని పునరావృతం చేయాలని అయితే అనుకోవడం లేదు. మేము చేసినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి లేదా సంక్షేమంతో పాటు ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు చేరువ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడాను సంసిద్ధమయ్యారని అయితే నేనైతే అభిప్రాయపడ్డాను. పోగొట్టుకున్నారో అక్కడే వెతికే కార్యక్రమంగా భావించవచ్చా ఈ 2 ఏళ్ల పాలన వైఫల్యం? ఖచ్చితంగా ఈ 2 ఏళ్ల పాలనలో కూటమి చేసినటువంటి నిరంకుశ పరిపాలన, అవినీతి పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, ఒక్క మాటలో చెప్పాలి అంటే పూర్తిగా విఫలమైనటువంటి పరిపాలన. ఎక్కడ లేని అభివృద్ధి లేమి, ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా వ్యక్తిగతమైనటువంటి హననం తప్ప మరొకటి లేదు. ఇచ్చినటువంటి హామీలను సైతం పూర్తిగా తుంగలో తొక్కి వాళ్ళ డప్పు కొట్టుకోవడానికి పెట్టుకున్నటువంటి మహానాటకంలో కూడా జగన్నామ స్మరణ ద్వారానే వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలడం అన్నటువంటిది వాళ్ళ దివాలాకు రాజకీయానికైతే నిదర్శనమైన అభిప్రాయం. ప్రభుత్వ హామీలో కానిది డిఎస్సి నియామకంలో మేము సక్సెస్ సాధించాం, డిఎస్సిలో ఎటువంటి ఇప్పుడు డిఎస్సి విషయంలో ఏ లోపాలు ఈరోజు బయట ప్రపంచం చెప్తారు? ఈ పీఈటీలు గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నారు. డిఎస్సిలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి, దీనిపైన విచారణ చేయండి అని. అది ఇప్పటికీ ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చకి ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా డిఎస్సి అన్నటువంటిది పూర్తిగా అక్రమాలతో నిండిపోయినటువంటి ఇది మెగా డిఎస్సి కాదు, ఒక దగా డిఎస్సి. ఖచ్చితంగా దీన్ని అయితే రద్దు చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ తేదీ నుండి కూడాను 2 ఏళ్ల దగా పాలన కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. 5 ఏళ్ల పాటు తాము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఈరోజు కూటమి పాలన తాలూకా వైఫల్యాన్ని మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామీణ స్థాయి నుండి కూడా కార్యాచరణ